అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యం, రాత్రి ఉదయం వేళల్లో ప్రమాదకర స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో ఏకంగా ఎల్లో అలర్ట్ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. రాబోయే 4-5 రోజుల పాటు అలర్ట్గా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. హైదరాబాద్ సిటీలోనూ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో 5 డిగ్రీల లోపే టెంపరేచర్స్ నమోదవుతున్న సందర్భం. ఇటు వాతావరణ శాఖ అయితే కాస్త 7 డిగ్రీల సెల్సియస్ వరకు అంటూ చెప్తున్నప్పటికీ కూడా 5 డిగ్రీల వరకు కొన్ని ప్రాంతాలు నమోదవుతుందనేది అక్కడ చర్చించుకుంటున్న క్రమం. 5 అంతకన్నా తక్కువే అని చెప్పి. ఇటు దక్షిణ తెలంగాణలో కూడా భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అత్యవసరం అయితే తప్ప రాత్రి వేళల్లో బయటకు రావద్దంటూ వార్నింగ్ ఇస్తున్న క్రమం. కోల్డ్ వేవ్ అంటూ మాట్లాడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. మనం సాధారణంగా వడగాల్పులు అంటూ ఉంటాం, కానీ చలిగాల్పులు సాధారణంగా వేసవకాలంలో ఏమంటూ ఉంటాం, వడగాల్పులు అంటూ ఉంటాం, వేసవిగాలు అంటూ ఉంటాం. ఇప్పుడు చలిగాలుల గురించి మాట్లాడుకుంటున్న క్రమం. సో ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏముంటోంది, ఆ రిపోర్ట్తో మీ ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. ఇప్పుడు భారత వాతావరణ శాఖ ఏముంటోంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, వీటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎటువంటి సిచ్యువేషన్స్ 2 రోజుల్లో ఉండబోతుంది అనేది భారత వాతావరణ శాఖ అంచనాలు ఏంటి అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మ్యాప్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ కొద్దిసేపటి క్రితం. ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి మీరు మ్యాప్లో చూస్తే కనుక ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఉత్తర తెలంగాణ. ఇటు ఆదిలాబాద్కి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం. ఆ తర్వాత ఇటు పశ్చిమ తెలంగాణకు సంబంధించి మాట్లాడుకుంటే క్రమం. ఒకసారి నేను క్లిక్ చేస్తున్నాను సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఏ ప్రాంతాలకు సంబంధించి అనేది. మీరు చూస్తే కామారెడ్డికి సంబంధించి కోల్డ్ వేవ్ అంటూ చెప్పుకొచ్చింది. ఇది నేను అంటున్న మాట కాదు, ఏకంగా భారత వాతావరణ శాఖ అంటున్న మాట. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఇది చలిగాలులకు సంబంధించి. చలికాలం ప్రస్తుతం ఎటువంటి ప్రమాదకర తీవ్రత ఉంటుంది అనేది. అంటే ఎల్లో అలర్ట్ అంటే బి అలర్ట్ అని అర్థం. అంటే ఎల్లో అలర్ట్ అంటే బి అలర్ట్ అనేది మనకు అందుతోంది, మనకు అర్థమవుతున్న సమాచారం. ఇక అక్కడి నుంచి నెక్స్ట్ సంగారెడ్డికి కూడా ఇటు కోల్డ్ వేవ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక అక్కడి నుంచి నేను కాస్త పక్కకు వచ్చే ప్రయత్నం చేస్తాను. మెదక్కి కోల్డ్ వేవ్ వార్నింగ్ ఇచ్చింది. అలాగే సంగారెడ్డికి సంబంధించి మనం ఆల్రెడీ చూసాం, సంగారెడ్డికి కూడా కోల్డ్ వేవ్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. సో ఇక్కడి నుంచి నేను కాస్త ఉత్తర తెలంగాణకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్కి కోల్డ్ వేవ్ వార్నింగ్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు కోల్డ్ వేవ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడి నుంచి మంచిర్యాలకు కూడా కోల్డ్ వేవ్ వార్నింగ్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. అక్కడి నుంచి చూసుకుంటే ఇటు నిర్మల్కి కూడా కోల్డ్ వేవ్ వార్నింగ్ ఇచ్చింది. అంటే ఉత్తర తెలంగాణకు ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందో మనకు అర్థమవుతోంది. ఇది ఈరోజు. మరి రేపటి పరిస్థితి ఏంటి, 10వ తారీఖుకి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. 10వ తారీఖున కూడా ఇటువంటి వాతావరణమే ఉండబోతుందా ప్రస్తుతం, దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఈ నేపథ్యంలోని భారత వాతావరణ శాఖ తన రిపోర్ట్ని చెప్పుకొచ్చింది. తన రిపోర్ట్లో ఏమని ప్రస్తావించడం జరుగుతోంది. భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఓవరాల్ రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్టు 9వ తారీఖున, అంటే ఈ రోజు మధ్యాహ్నం ఈ రిపోర్ట్ ఇచ్చింది. మీరు చూడొచ్చు, కోల్డ్ వేవ్ కండిషన్స్ వెరీ లైక్లీ టు కంటిన్యూ టు ప్రివైల్ ఓవర్ సెంట్రల్ అండ్ జాయినింగ్ ఈస్ట్ అండ్ నార్త్ ఈస్టర్న్ పెనిన్సులర్ ఇండియా అండ్ కమెన్స్డ్ ఓవర్ పార్ట్స్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఇండియా టిల్ 12th of December 2025 అని చెబుతూనే ఇటు డెన్స్ ఫాగ్ అంటూ కూడా ఆ అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చిన క్రమం. సో మీరు చూడొచ్చు, దీంతో పాటు కోల్డ్ వేవ్ గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో మనకి కూడా ఇక్కడ అలర్ట్ ఉంది. సో ఎలా ఉంది, ఎక్కడ ఉంది అనేది నేను ఒక టెంపరేచర్స్లో చూపించే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఇదిగోండి 9వ తారీఖున. మీరు గమనిస్తే కనుక 9వ తారీఖున భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ మీరు చూడొచ్చు. ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్న భారత వాతావరణ శాఖ. తెలంగాణ కంటే అర్థం చేసుకోవచ్చు, కోల్డ్ వేవ్. ఎల్లో అలర్ట్ అని భారీ వర్షాలు అనుకుంటారు, భారీ వర్షాలు కాదు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ 9వ తారీఖున. ఐ రిక్వెస్ట్ టు షో ద మ్యాప్ ప్లీజ్. ఒక్కసారి ఈ మ్యాప్ని మీరు చూస్తే కనుక 9వ తారీఖున ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్న భారత వాతావరణ శాఖ తెలంగాణకు. ఆ తర్వాత 10వ తారీఖున 11వ తారీఖున కూడా మనకి ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. 10వ తారీఖున కూడా తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. అలాగే 11వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ రిపోర్ట్ చూసిన తర్వాత 11వ తారీఖున ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, ఆ తర్వాత 12వ తారీఖున ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ ఉండబోతోంది, ఎవరెవరు ఎక్కడెక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది, దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో 12వ తారీఖున చూసాం మనం. ఆ తర్వాత 12వ తారీఖు నుంచి చూసుకుంటే కనుక అప్పుడు అంటే 12వ తారీఖు నుంచి వాతావరణం సాధారణ స్థితికి చేరుకోబోతోంది. అంటే 12వ తారీఖు వరకు కూడా, అంటే 11వ తారీఖు వరకు కూడా మనకి కాస్త ఎల్లో అలర్ట్ ఉంది.
చలిగాలుల తీవ్రత ఉండే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణతో పాటు పశ్చిమ తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఇక్కడి నుంచి నేరుగా మనం ఇండివిజువల్ రిపోర్ట్ను చూసే ప్రయత్నం చేద్దాం. 9వ తారీఖు ఎటువంటి పరిస్థితి ఉందో చూసాం. ఒకసారి విజువల్స్కి వెళ్దాం. ఇప్పటికే తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి రోజు రోజుకి. ఉదయాన్నే తెల్లవారుజామున ఇంటి నుంచి బయటికి రావాలంటే కాస్త అలా మంటలు పెట్టుకొని కాస్త వాటి నుంచి ఆ వెచ్చదనాన్ని పొందిన తర్వాత బయటకు వస్తున్న క్రమం. దాదాపుగా రాత్రి 8 దాటిన తర్వాత బయటికి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి ఉంది తెలంగాణకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో. సో ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏమంటోంది, ఎటువంటి అలర్ట్ ఉందనేది మనం మాట్లాడుకుంటున్నాం. టెంపరేచర్స్ అయితే రోజు రోజుకి పడిపోతున్న నేపథ్యం. సో ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ని ఇస్తోంది, ఎటువంటి హెచ్చరికలు ఉన్నాయనేది మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి ఈ మ్యాప్ని కనుక మీరు గమనిస్తే ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మనకు అర్థమవుతుంది. తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతోందనేది మనకి మ్యాప్లో చూస్తే అర్థమవుతుంది. 9వ తారీఖు ఇప్పటికీ అలర్ట్ని ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఇటు 10వ తారీఖును కూడా ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది మనం చూసే ప్రయత్నం చేయబోతున్నాం. ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. ఆ రిపోర్ట్ని మీరు చూడొచ్చు. కాస్త అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి సూచన జారీ చేస్తుంది. రెడ్ లెటర్స్లో రాబోయే 3-4 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడ హెచ్చరికలు ఎవరు ఉన్నాయి? శీతల గాలులు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. హెచ్చరికల విషయానికి వస్తే శీతల గాలులు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ని జారీ చేయడం జరుగుతోంది. కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజలు కాస్త అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి. ప్రయత్నం కాదు, అలర్ట్గా ఉండండి. ఎందుకంటే రోజు రోజుకి టెంపరేచర్స్ పడిపోతున్నాయి కాబట్టి. ఇక్కడి నుంచి నేరుగా మనం మ్యాప్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ఏ మేరకు ఆ టెంపరేచర్స్ పడిపోయే అవకాశం ఉంది, ఎటువంటి అంచనాలు ఉన్నాయనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్ ఇక్కడి నుంచి మనం చూస్తే కనుక రేపు ఉదయం 10 గంటల వరకు కూడా, రేపు 10వ తారీఖు రేపు 8 గంటల 30 నిమిషాల వరకు, 10వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు మీరు గమనిస్తే ఇదిగోండి. సో డార్క్ బ్లూ, నీలం రంగు అంటూ ఉంటాం కదా, మీరు చూడొచ్చు అక్కడ 5 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి ఈ మ్యాప్ని జూమ్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో మీరు ఉంటే కనుక దయచేసి అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి. వై ఐఎమ్ సెయింగ్ అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఉత్తర తెలంగాణకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆదిలాబాద్ మీరు చూస్తే కనుక కంప్లీట్గా ఉత్తర ఆదిలాబాద్లో పూర్తిగా 5 డిగ్రీల కన్నా తక్కువ సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉంది. అక్కడి నుంచి కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, అలాగే పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి ఈ ప్రాంతాల ప్రజలు కాస్త అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ బోర్డర్ ఏరియాస్ కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతాల ప్రజలకు సంబంధించి కాస్త ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అంటే దాదాపుగా 5 డిగ్రీల కన్నా తక్కువ సెల్సియస్లో ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఇంకా అక్కడి నుంచి మీరు గమనిస్తే నిజామాబాద్, కామారెడ్డిలోని కొన్ని ప్రాంతాలకు, సంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాలకి, ఇలా కొన్ని ప్రాంతాలకు మాత్రం 5 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 12 కన్నా తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రత, 5 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రత విషయానికి వస్తే కనుక ఇదిగోండి ఇక్కడ కాస్త డార్క్లో మనకు కనిపిస్తుంది, లైటర్లో అంటే ఇది ఈ బ్లూలో ఉండదంతా కూడా 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటుంది. అంటే కాస్త చల్లగాలులు వీచే అవకాశం ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత మీరు చూడొచ్చు ఈ కలర్లో మీకు కనిపిస్తుంది కదా, కాస్త బ్లూయిష్ కలర్, కాస్త లైటర్గా సిమెంట్ బ్లూయిష్ కలర్ లాగా. సో ఇలా మీరు చూసుకుంటే కనుక ఎక్కడ చూసినా ఎక్సెప్ట్ మనకి ఈ గ్రీన్ కలర్, కాస్త ఈ గ్రీన్ కలర్లో కనిపించిందంటే 15 డిగ్రీల సెల్సియస్ కన్నా కాస్త ఎక్కువ నమోదే అవకాశం ఉంది. కానీ కొన్ని ప్రాంతాలు మాత్రం, మిగిలిన ప్రాంతాలన్నీ కూడా మీరు గమనిస్తే 15 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉందని చెప్పి మనకి ఈ మ్యాప్స్ ద్వారా అర్థమవుతోంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి ఇక్కడ మ్యాప్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇది రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు చూసుకుంటే రేపు కాస్త ఇంపాక్ట్ ఎక్కువగా మనకి కనిపిస్తుంది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది.
కామారెడ్డి కూడా ఉంది, మెదక్కి కనిపిస్తోంది, వికారాబాద్కి కొంచెం కనిపిస్తోంది. దాంతోపాటు ఇటు హైదరాబాద్ వరకు ఇంపాక్ట్ ఉంటుందంటే బహుశా కాస్త ఉండొచ్చు, కానీ అంతగా ఉండకపోవచ్చు, కానీ కాస్త అయితే ఉంటుంది. ఆదిలాబాద్తో పాటు జగిత్యాల, నిజామాబాద్, మంచిర్యాల కొన్ని ప్రాంతాలు, కుమరి ఆసిఫాబాద్ కొన్ని ప్రాంతాలు, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లికి అయితే అరౌండ్ ఒక 90% ఇంపాక్ట్ ఉంటుంది. అంటే సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రత నమోదవడమే కాదు, 5 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉందనేది మనకి అర్థమవుతోంది ఈ మ్యాప్లో చూస్తే. ములుగు, అలాగే వరంగల్, హన్మకొండ, కరీంనగర్లో కూడా. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇటు ఆ తర్వాత రోజు ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మ్యాప్లో మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ మీరు గమనించవచ్చు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి ఈ ప్రాంతాల్లోని కాస్త ఎల్లుండి ఈ విస్తరణ ఎక్కువ ఉంటుంది. అంటే ఈ కోల్డ్ వేవ్ కావచ్చు, లేకపోతే ఈ చలిగాలుల తీవ్రత కాస్త విస్తరిస్తుంది. బట్ ఆ టెంపరేచర్స్ కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. అంటే ఈ రోజు రేపు ఉన్నది కాకుండా ఎల్లుండి కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ విస్తరించే అవకాశం ఉందనేది మనకి అర్థమవుతోంది ఈ మ్యాప్లో చూస్తే కనుక. సో మొత్తంగా అయితే మాత్రం 12వ తారీఖు వరకు మనకి ఇంపాక్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ నుంచి అంతే 12వ తారీఖు వరకు మనకి ఆ ఇంపాక్ట్ అనేది ఇక్కడ మనకి కాస్త కనిపిస్తున్న క్రమం. సో ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ అలర్ట్స్ని ఇవ్వడం జరుగుతోంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాలు 7 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో అంతకు మించి ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో కొంచెం ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ఒకసారి ఆ టెంపరేచర్స్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఒకసారి విజువల్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మీరు గమనిస్తే కనుక భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అబ్జర్వేషన్స్ రికార్డెడ్ ఎట్ 8:30 hours ఎట్ ఇండియన్ స్టాండర్డ్ టైం డేట్ అంటూ కూడా మీరు చూడొచ్చు. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. మీరు గమనిస్తే ఆదిలాబాద్లో కనిష్టంగా 7.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గరిష్టంగా అంటే తక్కువగా 7.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే ఎక్కువగా 28 డిగ్రీల సెల్సియస్ హైయెస్ట్గా నమోదైంది. భద్రాచలంలో కూడా తక్కువగా 16 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఇక హకంపేటలో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమం మీరు చూడొచ్చు. 7 డిగ్రీలు, 8 డిగ్రీలు, మెదక్లో కనిష్టంగా 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. అంటే కనుక అర్థం చేసుకోవచ్చు. సో టెంపరేచర్స్లో వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. బయటకు వెళ్ళాలంటేనే ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇప్పటికేమో ఆఫీస్ నుంచి బయటకు వెళ్తున్న వాళ్ళు కూడా మార్నింగ్ అరౌండ్ 2 o'clock ఆఫీస్కి వచ్చినప్పుడు జస్ట్ ఇలా బనీన్ వేసుకుని ఇటువంటి టీ-షర్ట్ వేసుకొని వచ్చేస్తే సరిపోతుందేమో అనుకున్నాం. కానీ ఇంటికి వెళ్తున్నప్పుడు మాత్రం ఫుల్గా ప్యాక్ అయ్యి ఉండాల్సి వస్తుంది. ఇన్ఫాక్ట్ మా కెమెరామెన్ అయితే బయటికి వెళ్ళినప్పుడు ఇలా వణుకుతున్న సందర్భం. సో అటువంటి సిచ్యువేషన్స్. ఎందుకంటే కోట్ వేసుకోకుండా బయటికి వెళ్ళకపోతే కోటింగ్ అదిరిపోద్ది అన్నమాట. అలా ఉంటుంది చలికాలానికి చలి తీవ్రత. మీరు బయటకు వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కూడదని చెప్పి లైట్ తీసుకుంటే మాత్రం ఉష్ణోగ్రతలు లైట్ తీసుకునే అవకాశం లేదు. చాలా బ్రైట్గా ఉంటున్నాయి. రాత్రిపూట చలి కుమ్మేస్తోంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఇది సిచ్యువేషన్. తెలంగాణలో భారత వాతావరణ శాఖ ఇప్పటికీ అలర్ట్స్ని జారీ చేస్తుంది. టెంపరేచర్స్ చాలా తక్కువగా నమోదవుతున్నాయి కాబట్టి రాత్రిపూట బయటికి వెళ్ళే వాళ్ళు కాస్త ఈ ఉన్ని దుస్తులు లాంటివి, లేకపోతే సాధారణంగా మనకు తెలుసు కదా కాస్త థిక్గా ఉన్న దుస్తులు లాంటివి ధరిస్తూ ఉంటే కనుక, అంటే ఈ వెదర్కి తగినట్టుగా క్లోతింగ్ అరేంజ్ చేసుకొని, ఈ వెదర్కి తగినట్టుగా మనం అరేంజ్ చేసుకుని వెళ్తే కనుక వీటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అండ్ నైట్ పూట ట్రావెలింగ్ చేస్తే వాళ్ళు ఉంటే కనుక బెటర్ ఒక దాని ఏమంటారు రగ్గు లాంటిది ఏదైనా కప్పుకునే ప్రయత్నం చేయండి. అదేంటిది శాలువాలు అంటే ఇలాంటిది అనుకుంటారు కదా. టెంపరేచర్స్ అలా లేవు, చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ అ కామన్ కోల్డ్ వేవ్. సాధారణంగా నార్మల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక తక్కువ అంచనా వేయొద్దు. దయచేసి బయటికి వెళ్ళడం మాత్రం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. మీరు లైట్గా తీసుకుంటే మాత్రం చాలా బ్రైట్గా దెబ్బ కొడుతుంది చలి. కాబట్టి కాస్త ఆలోచించి ఆచితూచి బయటికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎల్లో అలర్ట్ ఉంది. కోల్డ్ వేవ్ అంటూ మాట్లాడుతున్నారు. మీరు హీట్ వేవ్ని చూస్తుంటారు, బట్ కోల్డ్ వేవ్ని మీరు ఎప్పుడైనా చూస్తుంటారా అని కనుక ఉంటే అఫ్కోర్స్ ప్రతి ఏడాది చూస్తున్నామంటే ఈ రోజు కొంచెం సిచ్యువేషన్స్ మనకి వార్నింగ్స్ ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో ఎటువంటి వాతావరణం ఉంది అనేది ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. చల్లగాలుల తీవ్రత మీ ప్రాంతాల్లో ఎటువంటి మీ ఏరియాలో చల్లగాలులు ఎటువంటి తీవ్రతతో ఉన్నాయి, మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఇటువైపు వచ్చేవాళ్ళు కాస్త జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.